నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణ వైటీ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ అండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మీరంతా బాగున్నారు అనుకుంటున్నాను. మన మొక్కలు బాగుండాలి, మనం బాగుండాలి. మన ఆర్గానిక్ వ్యవసాయం దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందాలంటే మనం చాలా కష్టపడాల్సి ఉంటుందండి. చూడండి, ఇవన్నీ జలగలు, మరి గాజు పురుగులు, చిన్న చిన్న గొంగళి పురుగులు. అసలు ఒక్కటి కాదండి మన పంట నాశించేది. మనం చిన్న చిన్న మొక్కలు పెంచుకోవటానికి ఎంత కష్టపడిపోతున్నాం, రైతులు ఎంత కష్టపడిపోతున్నారా అని నాకు చాలా బాధ అనిపిస్తుందండి. వీటిని అన్నిటినీ కూడా సమర్థవంతంగా మనం ఆర్గానిక్గాని నిర్మూలించుకోకపోతే మనం ఇంకా ఏవి కూడా పండించుకోలేము. ఆకులన్నీ తినేస్తాయి, మొక్కలు పాడు చేస్తాయి. తర్వాత ఇవన్నీ కూడా మనకి మొక్కలు, చిన్న చిన్న మొక్కలన్నీ కూడా పాడైపోతూ ఉంటాయండి. చూడండి, ఇవి వందల సంఖ్యలో, వేల సంఖ్యలో పెరిగిపోయినాయి అన్నమాట 2 రోజుల్లోనే. నేను వర్షం వస్తుంది, ఇప్పుడు కూడా చినుకులు పడుతున్నాయి, అయినా వీటి కోసం ఏదైనా చేద్దామని మొదలుపెట్టానండి. ఇది చూడండి, అందరి దగ్గర ఉంటుంది. అంటే టెర్రస్ గార్డెన్ చేసేవాళ్ళు, మనం మొక్కలు పెంచుకునే వాళ్ళందరి దగ్గర ఉంటుంది కదా. ఇదేమో వేపపిండి. ఈ వేపపిండి చేదుగా ఉంటుంది కాబట్టి ఈ చేదుకి చాలా వరకు ఇవి వెళ్ళిపోతాయండి, అక్కడ చుట్టుపక్కల ఉండకుండా, లేదా చనిపోతాయి కూడా. ఇది వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత ఇంకా ఏమేమి వేయాలో నేను చూపిస్తాను. ఇలా చేయండి, మనం చాలా వరకు ఈ పురుగులన్నిటినీ కూడా నిర్మూలించుకోవచ్చు. లేదంటే మాత్రం మనం చాలా ఇబ్బంది అవి చూస్తుంటే మనకి ఒంటి మీద ఏదో పాగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇవి చూడండి, ఇవేమో మనం కాల్షియం కోసం ఉపయోగించుకుంటాము. గుడ్డు పెంకులు అన్నమాట, ఎగ్షెల్స్. వీటిని నేను అలాగే వేసేస్తున్నాను, పొడి చేసి వేస్తాం కదా మనం మొక్కలకి కాల్షియం కోసం. ఇవైతే డైరెక్ట్గా అలా వేసేస్తున్నాను. అంటే అవి పాకుతున్నప్పుడు ఈ గుడ్లు పెంకులు గుచ్చుకుంటూ ఉంటాయి అన్నమాట వాటికి. అవి గుచ్చుకోవటం వల్ల అవి చాలా వరకు వాటిలో నుంచి వెళ్ళిపోవటము లేదా చనిపోవటము జరుగుతుందన్నమాట అండి. ఇలా ఈ గుడ్డు పెంకులు ఎక్కువగా ఉంటే కనుక వీటిని ఎలాగో మనం ఎండబెట్టుకుంటాం. ఇప్పుడు వర్షం వచ్చి తడిసిపోయినాయి, కానీ ఇవి పౌడర్ చేయటం కోసం ఎండబెట్టాను నేను. సడన్గా వర్షం వచ్చింది, తడిసిపోయినాయి. వాటిని అలా వేసేస్తున్నానండి. ఆ మట్టిలో కలిసిపోతాయి. మనం ఇలాగా మల్చింగ్ చేసినట్టుగా ఈ గుడ్డు పెంకుల్ని ఆ టబ్లో వేసేయండి. మీకు ఎన్ని టబ్స్ ఉంటే అన్ని టబ్స్లో. మాకైతే ఇక్కడ చిన్న స్కూల్ ఉందండి, గవర్నమెంట్ స్కూలు. ఆ స్కూల్లో రోజు గుడ్లు పెడతారు కదా పిల్లలకి, అక్కడ నుంచి తెచ్చుకుంటాను. ఎక్కువగా ఉంటాయి నా దగ్గర ఎగ్ షెల్స్. వాటిని పౌడర్ చేసి పూల మొక్కలకి వాటికి వేస్తాను. మంచి కాల్షియం ఉంటుందండి దీనిలో. మొక్కలు కూడా చక్కగా పెరుగుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనకి ఇంకా మిగిలి ఉన్నది ఏంటంటే జలగ. ఈ జలగని ఎలా చంపాలి అని అంటే, అయ్యో చంపేస్తున్నారా అనుకుంటున్నారా? ఇవి చంపకపోతే మనల్ని ఇబ్బంది పెడతాయండి ఇవి. అందుకని ఇది చూడండి, సాల్ట్ అనమాట, టేబుల్ సాల్ట్. ఆ సాల్ట్ కొంచెం దాని మీద వేసేస్తే ఈజీగా చచ్చిపోతుందండి. దానికి ఎందుకో మరి సాల్ట్ అంటే పడదండి. జలగ ఊరికే నీరు కారిపోతుందన్నమాట బాడీలోంచి. చూడండి, 1 నిమిషంలోనే చచ్చిపోతుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇలా ట్రై చేయండి. మొక్కల్లో వచ్చే వీటిని నిర్మూలించుకోండి. హ్యాపీ గార్డెనింగ్ అండి. చక్కగా మొక్కల్ని పెంచుకోండి. మీరు వాటి నుండి ప్రతిఫలాన్ని పొందగలుగుతారు. లేదంటే మాత్రం ఇబ్బంది పెడతాయి. చాలా చాలా థ్యాంక్స్ అండి చూసినందుకు. మీ అందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కొంచెం కోఆపరేట్ చేయండి. చూసారు కదండి, ఈజీగానే పెంచుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్